కాళేశ్వరంపై విచారణ స్పీడప్ 2 వారాలు రాష్ట్రంలోనే కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ అఫిడవిట్లు సమర్పించిన వారికి క్రాస్ ఎగ్జామినేషన్. ఇంకా అఫిడవిట్ ఇవ్వని మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కమిషన్ ముందు హాజరైన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్. ఒక్కొక్కరికి రౌండ్ అప్ అవుతా అంటారు అన్నట్టు. ఇప్పుడు రాష్ట్రంలో కూల్గా పోతుంది కదా రాజకీయ వాతావరణం, ఒక్కసారి మళ్ళీ దాన్ని వేడెక్కిస్తారు చూడండి. చాలా ఇప్పుడు కేటీఆర్ చుట్టూ, కేసీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ అన్ని ఉచ్చులు బిగించుంచిండ్రు. ఆ ఉచ్చులను ఎప్పుడు టైట్ చేస్తారు, ఎప్పుడు ఆ ఉచ్చులో వీళ్ళని బంధిస్తారు అనేది మాత్రం తెలియదు. రానున్న ఏడాదిలో రాష్ట్ర రాజకీయం మారిపోతుంది. కవిత జైలుకి వెళ్ళి బయటకు వస్తుంది, ఎవరినో కానీ తీసుకపోయి జైలు ఎత్తారు. అది ఎవరిని వేస్తారు అనేది కూడా ఊహించలేము. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలు బ్రహ్మాండమైన పథకాలే, కానీ ఆ పథకాల లోపల జరిగిన తతంగం అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కాబట్టి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, భయంకరమైన అవినీతి జరిగింది అంటారు. అది ఏ స్థాయి అవినీతి జరిగింది అనేది ఎవరు తేల్చి చెప్పలే. అగో దాన్ని తేల్చడానికి లేదా కక్ష సాధింపో లేదా బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేద్దామని, కానీ మొత్తానికైతే ఇటు కాళేశ్వరం మీద విచారణ స్పీడప్ జరుగుతుంది, అటు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ స్పీడప్ జరుగుతుంది, మరొకటి ధరణి పోర్టల్ ఉంది, ధరణి మీద కూడా స్పీడప్ జరుగుతుంది, ఇంకొకటి మిషన్ భగీరథ ఉన్నది, దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నది. కేసీఆర్ పెట్టిన ప్రతి పథకం మీద ఎంక్వైరీ చేసిండ్లు, వాటికి సంబంధించి కూపి లాగుతూనే ఉన్నారు. ఇన్ని వ్యవస్థల మధ్య కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు బతికి బట్ట కట్టాలంటే వాళ్ళు నిత్యము ఈ కాంగ్రెస్ కు సంబంధించిన హామీల మీద ఫైట్ చేయాలి. అందుకు వాళ్ళు అది ముందటేసుకున్నారు. వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చిందనేది వాళ్ళకి అర్థమై ఇప్పుడు ముందర పడ్డారు వాళ్ళు.